బెంగళూరు స్పెషల్ దొన్నె బిర్యానీ మసాలాలు తక్కువ టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. హాయ్ అండి, ఈరోజు బెంగళూరు స్పెషల్ దొన్నె బిర్యానీ దానికోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, మిర్చి పౌడరు, సాల్ట్, పసుపు, ఒక కప్పు పెరుగు వేసుకొని చేత్తో మిక్స్ చేసుకొని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు దీనికోసం చిట్టి ముత్యాల రైస్ తీసుకొని కడుక్కొని పక్కన పెట్టేసిన ఇవి రెండు కూడా 1 అవర్ అయితే పట్టిందండి. బియ్యం నానినే, అలాగే చికెన్ కూడా మ్యారినేట్ చేసుకున్నాను 1 అవర్. చిట్టి ముత్యాల దొన్నె బిర్యానీ కోసం హోల్ గరం మసాలా తీసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా, 2 ఆనియన్స్, అలాగే దీంట్లోకి ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేయాలి, సిమ్లో పెట్టాలి. ఇప్పుడు మసాలా కోసము ఆయిల్ వేసుకొని ప్యాన్లోకి హోల్ గరం మసాలా, ఆనియన్స్ వేసుకున్న ఆనియన్స్ వేగిన తర్వాత తీసేసి దాంట్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, అలాగే మెంతెం కూర, కొత్తిమీర, పుదీనా వేస్తున్నా. మెంతెం కూర ఒక గుప్పటి కంటే ఎక్కువ వేసుకోవద్దు. మెంతెం కూరను ముందు వేసుకొని ఆయిల్లో వేగిన తర్వాతనే మిగతా వేసుకోవాలి పుదీనా, కొత్తిమీర అనేది. మెంతెం కూర వేయకపోతే మనకి బిర్యానీ అనేది చేదొస్తుంది కాబట్టి మెంతెం కూర ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మట్టికే మిగతా వేసుకోవాలంటే పుదీనా, కొత్తిమీర ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాయి అనుకున్నప్పుడు వీటిని చల్లారనిచ్చి పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ చికెన్లోకి వేసుకోవాలి. ఈ పేస్ట్ కూడా మనకి ఆయిల్లో ఫ్రై అవ్వాలి కాబట్టి వేసిన తర్వాత 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని ఆయిల్ కొంచెం పైకి మనకి తేలుతూ ఉన్నప్పుడు దీంట్లోకి వేడి నీళ్ళు పోసుకోవాలి. వేడి నీళ్ళు ఎన్ని పోసుకున్నా అంటే నేను 3 గ్లాసుల బియ్యం తీసుకున్నా కాబట్టి 6 గ్లాసుల నీళ్లు పోసుకున్నా. 6 గ్లాసుల నీళ్లను వేడి చేసి పోసుకుంటున్నా. వేడి చేసి పోసుకుంటే చికెన్ పీసులు అనేది సప్పగా కాకుండా టేస్టీగా ఉంటాయి. దీంట్లోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, చిట్టి ముత్యాలు, దీంట్లో వేసుకొని మూత పెట్టేస్తే మనకి చిట్టి ముత్యాల దొన్నె బిర్యానీ అండి బెంగళూరు స్పెషల్ రెడీ అయిపోయింది. అయితే హాఫ్ కేజీ చికెన్ అయితే నేను అన్నంలోకి అంటే బిర్యానీలోకి వాడిన, మిగతా హాఫ్ కేజీ ఇలా ఫ్రై చేసిన అండి పైన గార్నిష్ చేయడానికి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో దీని సువాసనతోనే కడుపు నిండిపోతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్.